రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి అటు రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకందరికి ఎట్లా చెప్పారంటే ఆకాశానికి నిచ్చెనేసి చందమామను తీసుకొస్తా అన్నట్లు ఏవో ఇష్టానుసారంగా లెక్కలేని హామీలు ఇచ్చి ఇవాళ పని అయిపోయిన తర్వాత ఒక శాస్త్రం ఉంది తెలంగాణలో, ఓడ దాటక ముందు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఇలా ఇష్టానుసారమైన హామీలు ఇచ్చి దాన్ని అసలు ఏ ఒక్కటి కూడా తీర్చకుండా ప్రజల జీవితాలతో చిలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలలో అవుట్ సోర్సింగ్, టెన్యూరు, టైం స్కేల్ దిక్కుబాల పేర్లు పెట్టి వాళ్ళని తీసుకొని ఏళ్ల తరబడి 10-20 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళను గాల్లో పెట్టి సరైన జీతాలు ఇవ్వక వాళ్ళ జీవితాలతో చెలగాటబడిన పరిస్థితి చూసి మేము అధికారంలో రాగానే అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేద్దాం అనుకున్నాం. కానీ కోర్టుల కేసులు వేసి రకరకాలుగా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఇబ్బందులు పెడితే అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళకు కూడా పిఆర్సీ ఇస్తామని చెప్పి ఈ భారతదేశంలోనే అత్యధిక పిఆర్సీ ఇచ్చినది తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పిఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ఏంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని 1,25,000 మంది పైన వాళ్ళ పైన వెయిట్ వేస్తాం, వాళ్ళని తీసేస్తామంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. వీళ్ళని తీసేస్తామంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఎట్లా బతకాల? వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాల? మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక మీరు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక భరోసా లేదు అక్కడ, ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారు అని భయంతో. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పనిచేసేది వీళ్ళే, బదులు కష్టపడేది వీళ్ళే. భయంతో గతంలో పనిచేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయరు, పర్మనెంట్ చేస్తారు అనుకున్నారు. పర్మనెంట్ కావడానికి ఇబ్బందులు పెట్టినా పిఆర్సీ ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు. ఇక మనం భరోసా ఉందిలే. ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగాలే మీరు రిక్రూట్మెంట్ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటే ఎట్లా? కొండ 4 మంది పెట్టి ఉన్న 4 ఊడిపోయినట్లు. అరే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి బాబా అని మేమే అడుగుతుంటే, మా విద్యార్థులతో ఎదురు చూస్తుంటే ఒకవైపు నిర్బంధాలు, యూనివర్సిటీ బంధులు, విద్యార్థులను రిక్రూట్మెంట్ గురించి అడుగుతారేమో. అశోక్ నగర్లో ఒక యుద్ధ వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక యుద్ధ వాతావరణం, ప్రతి యూనివర్సిటీలో మాట్లాడే హక్కు లేకుండా పోయింది. మీరు ఇస్తామన్న హామీలు అడగడానికి హక్కు లేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తామంటే వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? చాలా మంది మాట్లాడు, డిప్యూటీ సీఎం గారు కూడా గతంలో మాట్లాడి మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలన్నా మాకు తెలుసు, రెవెన్యూ ఎట్లా రావాలన్నా మాకు తెలుసు, ఈ రెవెన్యూతో ఎట్లా నడపాలని కూడా తెలుసు అని చెప్తున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారేమో నడవడానికి కష్టమైపోయింది అంటున్నారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతానికి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ అడుక్కొని చేతి బదులు తీసుకొచ్చినామంటున్నారు. చేతి బదులు ఏంటది? సంతాన ఇది చేతి బదులు ఎట్లుంటది? వచ్చే ఆదాయంలో 6,500 ఇస్తామని మీరేం చెప్తున్నారు, మళ్ళీ మీరే చేతి బదులు తీసుకొచ్చి నడుపుతున్నామని చెప్తున్నారు. ఇలా రిటైర్మెంట్ కు అవుతున్నారు ఉద్యోగి అంటే, పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగి రిటైర్మెంట్ కు వచ్చి భయపడుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత జీతం రాదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావు. ఆయన 35 సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టుకున్న పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపసిచ్చే పరిస్థితులు తీయాల. 11,000 మంది, దాదాపు 11,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు బిక్కుని బతుకున్నారు. వాళ్ళు పిల్లలు ఎక్కడో స్థిరపడ్డారు, కొంతమందికి ఉద్యోగాలు లేవు, పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు, అనారోగ్య సమస్య, అటు హెల్త్ కార్డ్స్ ఇస్తామంటే హెల్త్ కార్డులది అంతే మూలకు పడ్డది, డబ్బులు ఇస్తామనే వైద్యం అనే పరిస్థితి లేదు. హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయితే పురుగుల్లా వస్తున్నారు. అరే వీళ్ళ పైసలు వచ్చేటివి లేవు, పోయేటివి లేవు అని చెప్పి కొన్ని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పేషెంట్లను ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినట్టే పురుగులాగా చూస్తున్నారు. ఇక హెల్త్ కార్డుల సంగతి దేవుడేరు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు భూములు అమ్ముతాం లేకపోతే ఇంకేది అమ్ముతాం, అక్కడ ఫార్మసిటీలో అది చేస్తామంటారు కదా, ఫస్ట్ ఆ పైసలతో ఇమ్మీడియట్ గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వండి. ఉద్యోగుల యొక్క త్యాగాలు అంతింత లెక్క కట్టలేనటువంటిది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్ గా ఇవ్వండి. ఒక్క డిపార్ట్మెంట్ లో
ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక్క ఉద్యోగం తీసినా మీ ఊరుకోని చెప్తున్నా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక్క ఎంప్లాయీని తీసేసినా ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమిస్తాం మేము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికి జీతాలు లేవు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు. చాలా డిపార్ట్మెంట్ లో అగమ్య గోచరం ఉంది. సర్వశిక్ష అభియాన్ లో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ చేస్తాం, చాదాయ లోపల జీవో ఇస్తామని చెప్పారు ఎలక్షన్ల కన్నా ముందు. వాళ్ళు అడుగుతారు, సార్ చాయ్ ఆపండి సార్, మమ్మల్ని పిలిచి చాయ్ ఆపండి అని. చాయ్ లేదు, బిర్యానీ లేదు, టిఫిన్ లేదు, అసలు పిలుచుడు లేదు, చూసుడు లేదు. ఉన్న వాళ్ళు పీకేసుడే ఉంది అంతే. పీకుడు తప్ప వేరే ఏం లేదు. ఇక గంటకు ముందు మరి అదే కేసీఆర్ నడిపిండు కదా, మరి అది ఎక్కడ పోయినాయి? ఎట్లా నడిపినా మరి కేసీఆర్ గారు ఎట్లా నడిపిండు? ఒక్కరోజు జీతాలు ఇచ్చిర్రు, లేట్ అయిందని చెప్పి ఉద్యోగులు రెచ్చగొట్టితే మరి 5 DAలు ఈ రాష్ట్రం దేశంలోనే తెలంగాణ తరహా ఎవరు బాకీలు లేవు. 40,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినా వాళ్ళని ఏదో ఒక పిఆర్సీ, థర్డ్ పిఆర్సీ ఎలక్షన్ అయినాక ఇద్దాం అనుకుంటే వాళ్ళు తప్పర్థం చేసుకున్నారు. మీరు ఏదో చేస్తామని చెప్పిండ్రు, అన్ని హామీలు ఇచ్చిర్రు. ఇలా అందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని అయిపోయారు. దయచేసి ప్రజల జీవితాలతో, ఉద్యోగుల జీవితాలతో చిలబాటు ఆడుకోవద్దండి. నోరు కడితే 40,000 కోట్లు ఆగిపోతాయి అన్నారు. మరి 40,000 కోట్లు మరి ఎక్కడ పోయినాయి? ఏమైపోయినాయి? ఉన్న పైసలన్నీ ఎక్కడ పెట్టింది? ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. రాష్ట్రం లేని అప్పు, అమెరికా కూడా అప్పు ఉంది. అప్పు లేకుండా నడిచే రాష్ట్రము, అప్పు లేకుండా నడిచే దేశం ఈ ప్రపంచంలో లేదు ఎక్కడ. ప్రపంచంలో హైయెస్ట్ ధనిక దేశం ఏదంటే అమెరికా అని చెప్తారు. మరి హైయెస్ట్ ధనిక దేశం, ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికా అందరికన్నా హైయెస్ట్ అప్పు ఉంది. కేసీఆర్ గారు తెచ్చిన అప్పు కాదని పెట్టుబడి. మేము తెచ్చిన పెట్టుబడితో హాస్పిటల్ కట్టించినాం, బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు కట్టించినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం, చెరువుల పుడుగ తీసినాం, చెక్ డ్యాములు కట్టినాం. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మరి మీరు తెచ్చిన 1,50,000 కోట్లతో ఏం చేసి చెప్పి ఒక్కటి చెప్పండి కనీసం. ఒక్కటి ఏదన్నా అప్పు అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టకుండా, అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి సారించకుండా యాజ్ ఈజీగా నడుస్తే అయిపోయింది. ఇగోలకు పోయి కరెంటు బంద్ అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇలా ఎక్కడ చూసినా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాయి. మీరు ఏం చేసుకున్నా ఉద్యోగులను తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక యుద్ధం అవుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చేయబడితే మాత్రం. ఇలా సమాజం మొత్తం తెలుసుకున్నారు, ఉద్యోగులు తెలుసుకున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలుసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జోలికి పోవద్దని దయచేసి అన్ని పార్టీల నాయకులు చెప్తా ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మీరు కూడా, ఒక తండ్రి, మీ తండ్రి మీ నాన్నో చిన్న ఆయనో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తుంటాడు. ఏకాఏకి 20-30 ఏళ్ళ తర్వాత ఆయన తీసి పడిస్తే ఆయన జీవితం ఏం కాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏదో మీ అన్నమని కాదు, బయటలో ఏం పని చేసుకోగలుగుతాడు? మీ కుటుంబంలో రిటైర్డ్ అయినటువంటి మీ అన్ననో మీ తమ్ముడో ఉంటాడు, మీ అన్ననో మీ చిన్న అన్ననో ఉంటాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన డబ్బులు రాకపోతే ఆయన ఎట్లా బతుకుతాడు మీరు చెప్పండి. దయచేసి ఆలోచించండి. ఏకపక్షంగా మాట్లాడితే కాదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులారా మీరేం భయపడకండి, మిమ్మల్ని ఎవరు తీయరు. ఒకవేళ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని తీయాలని పూనుకుంటే మీ తరఫున ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తరహాల మీ తరఫున ఉద్యమించడానికి మేమున్నాం. ఆనాడు ఉద్యమంలో మిమ్మల్ని మీతో పాటుగా ఉద్యమంలో దింపినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మిమ్మల్ని పర్మనెంట్ చేద్దాం అనుకున్నా మీకు తెలుసు కోర్టులో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదని రకరకాలుగా చెప్పడం వల్ల ఆగిపోయింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులతో, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ ఇచ్చినాం. మేము ఇప్పించి కాపాడుకున్నాం. దయచేసి ధైర్యంగా ఉండండి. ఒక డిపార్ట్మెంట్లో తీసేస్తే ఇంకొక డిపార్ట్మెంట్లు నాకేం పట్టింది అనుకోకండి. రేపు తీస్తే మీరు ఏమనుకోతే మిమ్మల్ని కూడా మొత్తాన్ని తీసేస్తారు. ఐఏఎస్ అధికారులు కొంతమంది తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకే పోతుందని చెప్పి అపో సృష్టిస్తా ఉన్నారు కొంతమంది ఐఏఎస్ అధికారులు. దయచేసి ఎవరైనా ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో తప్పు నివేదిక ఇచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమడితే ఎవరిని కూడా మేము, తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం. ఇవాళ సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఇవాళ మేము పర్యటించి వచ్చినాయి. వడగండ్ల వాన కొన్ని 100,000 ఎకరాలు, రాష్ట్రంలో 1,000 ఎకరాలు వడగండ్ల వాన వల్ల టోటల్ చిన్నాభిన్నం అయిపోయింది. వడగండ్ల వాన వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి దిక్కుపోతుంది దిట్లో ఉంది. వాళ్ళంతా సార్ కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, మరి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు. ఎక్కడ పోయిందో మాకు తెలుస్తలేదు సార్. కౌలు రైతులు లేదు, ఉన్న సేన్లు పోయినా ఒక్క ఆఫీసర్ వస్తలేడు. మేము ఎట్లా బతకాలని చెప్పి ఈమె వేడుకుంటా ఉంది. నేను చచ్చిపోతా సార్ అంటుంది. ఈమెను ఓదార్స్తే కూడా ఇంటలేదు. అప్పులు తీసుకొచ్చిన ఆదివారం నాడు 1 కిలో కూర వేసుకుందామంటే పిడిసెన్స్ వస్తుందిగా అని చెప్పి మిరపపడి అన్నం తిని బతికినాం సార్. ఇవాళ రాత్రి వర్షం పడ్డది, భూమి మీద ఒట్టేసి చెప్పినాను తిండిగా కడుపు కట్టుకొని మీ చేను పండిస్తే ఇలా మొత్తం పోయింది. అగ్రికల్చర్ ఆఫీసర్ రమ్మంటే నేను వరంగల్లో ఉన్నా, రేపు వస్తా అని చెప్తున్నాడు. నేను క్లియర్గా ఉంది, తర్వాత మీకు పంపిస్తాను. నేను
ఆ రైతులు మొత్తం ఏడుస్తా ఉన్నారు, వాళ్ళంతా కౌలు రైతులు ఏడుస్తున్నారు, ఉన్న రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్రంలో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ చెప్పి ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్రంలో ఎక్కడ వడగండ్ల వాన పడ్డది తక్షణ సాయం వాళ్ళకు ఎకరాకు కనీసం ఒక 34,000 రూపాయలు ఎకరాకు సాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళ కష్టం అవుతుంది. మీకు పెద్ద లెక్క కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇలా కుటుంబాలు రోడ్ల మీద ఏడుస్తుంటే గుండెలు బాదుకుంటుంటే మంచిదా మీకు? అధికారులు చెప్పట్లేదా? దయచేసి ఆ వడగండ్ల బాధితులను కూడా ఆదుకోవాలని, రైతులను కూడా ఆదుకోవాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జోలికి పోవద్దని, వాళ్ళకి ఏదైనా జరిగితే ప్రభుత్వంతో బాధ్యత, ఇవాళ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి ఏ చిన్న సంఘటన జరిగినా దానికి పూర్తి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళ విషయంలో రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా ఇమ్మీడియట్ గా బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళని కూడా కాపాడాలి. నువ్వు ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేస్తారా, ఇంకా ఎవరి దగ్గర అప్పులు చేస్తారా మాకు తెలియదు. ఇమ్మీడియట్ గా వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వాలని చెప్పని, దయచేసి మానవీయ కోణంలో ఆలోచన చేయాలని చెప్పని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.